వ్యవస్థలో 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధుల్ని మనం చట్టబద్ధంగా ఎన్నుకునేటువంటి ప్రక్రియలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఏదో ఒక వీధి రౌడీలాగా, ఒక సామాన్య వ్యక్తిలాగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఒక ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి నాయకులుగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఈ విధమైనటువంటి క్రియ చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజకీయ ఈ ఎలక్షన్ వ్యవస్థకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని ప్రేరేపించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా 6 సంవత్సరాలు ఎలక్షన్ నుంచి వైదొలగాలి. కఠినమైనటువంటి శిక్షలు పడ్డప్పుడే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని, ఈ ఎలక్షన్ ప్రక్రియను మనం నిలబెట్టుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే పిన్నెల్లి లాంటి వాళ్ళు ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ బూతుల్లోకి జొరబడి ధ్వంసం చేస్తున్న వారికి 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళని ఎన్నికల కమిషన్ నిషేధించాలి అని చెప్పేసి వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో